హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశానండి. చపాతీ అలాగే ఎగ్ కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే బాగా తలనొప్పిగా ఉందండి ఉదయం నుంచి అనమాట. నిద్ర లేచిన దగ్గర నుంచి బాగా హెడేక్గా ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి దూదులు కూడా పెట్టుకున్నాను నేను. సౌండ్ ఎక్కువ వినిపిస్తుంటే ఇంకా హెడేక్ అనేది బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఆ తర్వాత స్వెట్స్ కూడా పెట్టుకుంటున్నాను, ఇంకా తగ్గలేదన్నమాట. ట్యాబ్లెట్ వేసుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ లేదు. ఎక్కడ పని అయితే అక్కడ ఆగిపోయిందండి. ఏందో ఒక చిన్న బాగలేదన్నా కూడా అసలు పని అనేది చేయబుద్ధి కదా. నాకేమో ఇల్లంతా నీట్గా ఉంటేనే ఇష్టము. ఎలా పడితే అలా ఉందనుకో నచ్చదన్నమాట. చూడండి ఒకసారి అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా. ఇక్కడ వచ్చేసి 8 గుడ్లు ఉంటే 4 గుడ్లు వచ్చేసి నేను చపాతీలోకి ఫ్రై చేశానండి. ఇంకా మిగతాయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. బయట ఉన్నాయంటే తొందరగా పాడైపోతున్నాయి ఈ ఎండలకి. చూస్తున్నారు కదా ఇల్లు ఎలా ఉందనేది. 2 చెవులలో పెట్టుకున్నాను దూది. ఇప్పటికైతే కాసేపు అయితే పని అయితే చేయనండి, ఎందుకంటే బాగా హెడేక్గా ఉంది కదా. అందుకోసమే ఇంకా ఒక 1 అవర్ పాటు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత నా పని అయితే స్టార్ట్ చేసుకుంటాను. మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. మధ్యాహ్నం తినడానికి వస్తారు. తన కోసం ఏదో ఒకటి చేయాలి. కర్రీ అయితే దొండకాయలు ఉన్నాయి, ఆ దొండకాయ ఫ్రై అయితే చేసేస్తాను. ఇంకా పాలు ఇరిగిపోయాయండి అసలు నిన్న. పాలు అయితే ఇరిగిపోయాయి, అసలు ఎందుకు తెలియట్లేదు. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఓ ప్యాకెట్ తీసుకొచ్చారు మా ఆయన. ఇంకా అవైతే జాగ్రత్తగా ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను అనమాట. అలాగే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తాను, ఓకేనా. ఇవి పెట్టేసుకోవాలి. ఏదైనా సౌండ్ వినిపిస్తుంటే మరీ ఎక్కువగా వస్తుంది అనమాట హెడేక్ అనేది. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చానండి ఇప్పుడే. చెప్పాను కదా హెడేక్గా ఉంది అని చెప్పేసి. కొంచెం పర్లేదు, తగ్గింది. కాకపోతే కొంచెం వెనక సైడ్ ఉందన్నమాట, ముందు సైడ్ అంతా తగ్గింది. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే నా వెయిట్ గురించి చెప్తానన్నా కదా ఈ వీడియోలో. నా వెయిట్ వచ్చేసి ఎంత అంటే, ఓకే అండి, నా వెయిట్ అయితే ఎంత అనేది మీతో షేర్ చేస్తాను. అందరూ అడుగుతున్నారు కదా నా వెయిట్ అనేది. ఒక 4 కామెంట్లు అయితే చూశానండి. మీరు ఎంత వెయిట్ ఉన్నారు అని చెప్పేసి అడిగారనమాట. అందుకే నేను వీడియోలో చెప్పొచ్చులే అని చెప్పేసి నేను వాళ్ళ కామెంట్లకి అయితే రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడైతే నేను చెప్తున్నానండి నేను ఎంత ఉన్నాను వెయిట్ అనేది. నేను వచ్చేసి 86 కేజెస్ ఉన్నానండి. 86 కేజీలు ఉన్నాను. కాకపోతే నేను వాకింగ్ చేయడం వల్ల 6 కేజెస్ అయితే 6 కేజీలు వెయిట్ లాస్ అయితే అయ్యానండి. అది కూడా నేను వాకింగ్ చేస్తూనే, ఏ డైటింగ్ ఏమైతే చేయలేదు. చెప్పేశాను కదా నా వెయిట్ అయితే. మీ డౌట్ అనేది క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. బాగలేదనే కానీ అండి, నాకేందో అసలు మంచం మీద పడుకోబుద్దే కాదు. బాగలేకపోతే ఎక్కువ పని చేసుకుంటాను అనమాట. అస్సలు కూర్చోబుద్ధి కదా, అస్సలు పడుకోబుద్ధి కదా అనమాట. ఇంకేదో పని చెయ్యాలి. నాలాంటి వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి తప్పక. నాకెందుకు అలా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు బాగలేదు కదా కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాము అని అనిపించదు. మామూలు టైంలో అయినా, మామూలుగా ఉన్నప్పుడు అంటే బాగలేనప్పుడు కంటే బాగున్నప్పుడే రెస్ట్ తీసుకుంటా. కానీ బాగున్నప్పుడు అంటే ఏదో పని చేయబుద్ధి ఉంటుంది. అంట్లు అయితే ఏం కడగలేదని చెప్పేశాను కదండి. సాయంత్రం కడిగేస్తాను ఈ రోజుకైతే. ఇప్పుడైతే కడగట్లేదు. చాలా అంట్లు ఏం లేవులేండి, తక్కువగానే ఉన్నాయి. అంట్లు అయితే కడగట్లేదు ఇంకా, ఎందుకంటే చెప్పాను కదా బాగలేదు అని. సాయంత్రం అయితే కడిగేసుకుంటానండి. ఇప్పుడు అంత ఓపిక అయితే లేదు, కొంచెం బాగా హెడేక్ అనేది బాగుంది.
ఇంకేంటంటే బట్టలు మడతేసేది ఉందండి. ఆ ఒక్క పనైతే నాకు నచ్చదు. కానీ తప్పదు గదా! ఇంక ఆ తర్వాత ఏంటంటే ఇంక వాటర్ తాగుతున్నాను. కొంచెం కూల్ వాటర్ కలుపుకొని అంత కూలింగ్ ఏం తాగనండి. జస్ట్ నార్మల్‌గానే తాగుతాను. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మనం ఎక్కువగా గానీ ఐస్ ఆ తర్వాత వాటర్‌తో వచ్చేసి ఫేస్ ఏంటంటే ఇవి అనేది గానీ క్లీన్ మినపప్పు అండి. చేసుకున్నామంటే మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్‌గా చాలా ఇవైతే బావుంటుందండి. ఏంచాలి ఒకసారి ట్రై తెచ్చి చేయండి. ఈ టిప్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి నేను ఈ పొట్టు మధ్య మినపప్పు తీసుకొచ్చారు. వీటిని తెప్పించానండి. ఫ్రై చేసి వడలు చేసుకోవాలనిపించింది నాకు. ఇంక అందుకని చెప్పేసి ఇంగ మినపప్పు అయితే తెప్పించాను. ఇంగ ఆ తర్వాత అది కూడా నానపెట్టేసుకున్నాననమాట. ఒక గ్లాస్ అయితే సరిపోతుందిలెండి మా ఇద్దరికి. ఎక్కువ కూడా అవసరం లేదు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ బట్టలు మడతేస్తున్నాను. ఈ పనంటే అసలు నచ్చదండి నాకు. వాషింగ్ మిషన్ ఉన్నా సరే అలా అనిపిస్తది. ఎందుకో తెలీదు. ఆ తర్వాతొచ్చేసి ఏంటంటే, మధ్యాహ్నం వచ్చేసి దొండకాయ అయితే చేశానండి. నాకింక తినాలని అంత ఇంట్రెస్ట్ ఏమి అనిపియలేదు. కొంచెం లైట్‌గా తిన్నాను. ఆ తర్వాత పెరుగు తీసుకొచ్చారు మా ఆయన వస్తూ ఇంటికి. ఇంకా మన పనులు మనం చేసుకోవాలి. బాగున్నా, బాగోపోయినా. మా ఆయన ఏమంటున్నారంటే, వచ్చేసరికి ఇలా పంటలు మడతేస్తూ ఉండేసరికి, "ఇంక ఏం పని లేదా నీకు? కాసేపు కూడా రెస్ట్ తీసుకోవు. ఇంకా బాగలేదంటావు, మళ్ళీ అట్టంటావు, ఇట్టంటావు. నన్ను అల్లడిపిస్తావు గానీ పడుకోవు, ఏం చేయవు" అని జెప్పేసి, నిద్రపోతే గదా కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది మైండ్ అంతా గూడా అని జెప్పేసి అంటున్నారు. నేనైతే నా వల్ల కాదురా అంత పడుకోబుద్ధి కాదని జెప్పేసి అన్నాను. ఆ తర్వాతొచ్చేసి ఏంటంటే, మా ఆయన నైట్‌కి నాకు భోజనం చేయొద్దు అని జెప్పేసి అన్నారండి. ఈ మధ్య మా ఇంటి దగ్గర పెళ్ళైతే కార్డ్ ఇచ్చెళ్లారు. ఇంకా ఆ పెళ్ళికైతే ఎళ్తానని జెప్పేసి అన్నారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి ఎళ్లారనమాట. ఆ తర్వాతొచ్చేసి నేను నా డ్రెస్సులన్నీ గూడా మీషోలోనే తీసుకుంటానండి. ఇవన్నీ నాకు భలే నచ్చిద్ది. ఈ టాప్ కూడా చాలా నచ్చింది. ఈ మధ్య రీసెంట్‌గా తీసుకున్నాను దీన్నయితే. 329కో ఏమో వచ్చింది కాస్ట్ అయితే. చాలా తక్కువే అనిపిచ్చింది బెటర్‌గా. ఆ తర్వాతొచ్చేసి ఏంటంటే, నైట్‌కి మా ఆయన పెళ్ళికెళ్తానని చెప్పారు గదా! నేనేంటంటే గుడ్లున్నాయి కదా! మార్నింగు 4 ఉన్నాయి గదా! 4లో 2 తీసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందామని ముందుగానే అన్నం అయితే వండేసుకున్నాను. మీలో ఎంతమందికి ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టము? ఏది ఇష్టము అనేది కామెంట్ చేయండి. నాకైతే మామూలుగా అయితే ఎగ్‌తో కంటే చికెన్‌తో ఇష్టమండి. చికెన్ నూడిల్స్ అంటే ఇష్టమనమాట. అది కూడా రెగ్యులర్‌గా ఏం తినను. నాకు తెలిసి ఒక 6 మంత్స్‌కోసారో, 1 ఇయర్‌కో ఏమో తింటానంతే. అది గూడా నాకు బాగా టేస్ట్‌గా ఉంటేనే ఇష్టము. లేదంటే అసలు తినాలనిపియదు అంత ఇంట్రెస్ట్‌గా. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో వచ్చేసి పనంతా కంప్లీట్ చేసేసానండి. అంట్లు గూడా కడిగేసాను. కొన్నే అని జెప్పాను గదా! కొంచెమే ఉన్నాయి. ఇక్కడొచ్చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఫ్రైడ్ రైస్ మీరే విధంగా చేస్తారనేది కామెంట్ చేయండి తప్పకుండగా. మీకు నచ్చిన స్టైల్‌లో మీరే విధంగా చేస్తారో నాకైతే అంతగా రావు వంటలు. కాకపోతే వచ్చిన దాంట్లో కొన్ని కొన్ని పర్ఫెక్ట్‌గా చేస్తాను. కానీ ఫ్రైడ్ రైస్ నా స్టైల్‌లోనే చేస్తున్నాను. యూట్యూబ్‌లో చూస్తే ఏంటంటే ఆడ వాళ్ళు ఎక్కువ ఐటెమ్స్ కలుపుతూ ఉంటారు. సోయా సాస్ అని ఏదో ఉంటది గదా! మామూలుగా నాకు గుర్తు రావట్లేదు. అవన్నీ కలపాలంటే మన వల్ల అయితే కాదు. అంత బడ్జెట్ కూడా మన దగ్గర లేదు. మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కాదు గదా! అందుకోసమే ఇంకేటికైనా మనం అడ్జస్ట్ అయిపోవాలి తప్పదు. ఆ తర్వాతొచ్చేసి ఏంటంటే, ఇది తిన్నానండి. తినేసి కాసేపు అలా కూర్చోగానే మా ఆయన పెళ్ళికెళ్ళేసి కూడా వచ్చారు. నా నైట్ అయితే ఇలా గడిచిపోయింది. కొంచెం హెడ్‌ఏక్ అనేది కొంచెం నిద్రపోతేనే గదా! నాకేమో నిద్ర రాదండి. పగులెందుకు అసలు నిద్రే రాదు నాకైతే. పడుకుంటే నైట్ పడుకుంటాను నేను. నిద్రపోతాను ఇంగంతే. 10:30, 11 కల్లా నిద్రపోతాను. మా ఆయనైతే చాలా లేట్‌గా నిద్రపోతాడు. అసలు ఫోను చూసుకొని 12 గంటలకి, 1 గంటకి అలా నిద్రపోతూ ఉంటారనమాట. నేనైతే పర్ఫెక్ట్‌గానే నిద్రపోతాలేండి. పడుకుంటే మాత్రం అసలు లేననమాట. మీలో ఎంతమంది అలా ఉంటారనేది కామెంట్ చేయండి. ఏదో అంటారు కదా! వర్షం పడ్డట్టే అని. వర్షం పడ్డా కూడా లేనట్టు ఉంటది మన నిద్ర. ఇంకా ఆ తర్వాతొచ్చేసి కొంచెం సాల్టు, పసుపు అలాగే కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకేంటంటే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ధనియాల పౌడర్ ఏంటంటే చివరిలో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత నేను కొంచెం పచ్చిమిరకాయి, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మరీ ఎక్కువ అంటే కాదులెండి. చూసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఏసుకోండి. అప్పుడు అర్థమవుతుంది మీకు. ఒక్కసారి ఏసుకుంటే ఆయిల్ ఎక్కువ అవుతుంది గదా!
ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషను మీ వరకు చేరుతుంది. చూస్తున్నారు కదా, నా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడమే అన్నమాట ఆలస్యం. చెప్పాను కదా చివరిలో ధనియాల పౌడర్ యాడ్ చేస్తానని. ఇంకొంచెం సేపు మనము బాగా పెద్ద మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అన్నం మొత్తంని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.